హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని అయితే చూపించబోతున్నాను. నేను చెప్పే కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. అచ్చం బేకరీలో కొన్నట్టే టేస్ట్ ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా 2 ఆరెంజెస్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత కట్ చేసుకుని జ్యూస్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆరెంజెస్ అవైలబుల్గా లేకపోతే ప్యాకేజ్డ్ ఆరెంజ్ జ్యూస్ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు మనం తయారు చేసుకున్న జ్యూస్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, బ్లూబెర్రీస్, టూటీ ఫ్రూటీని అయితే వేసుకుంటున్నాను. దీన్ని మనం 4 నుండి 5 గంటల వరకు సోక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మొత్తం వేసేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ క్యారమలైజ్ చేసుకోవాలి. ఈ షుగర్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం క్యారమలైజ్ చేసుకోవాలి. మరీ మాడిపోతే కనుక కేక్ అనేది మనకి చేదొచ్చేస్తుంది. మనకి షుగర్ క్యారమల్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వాటర్ వేసి మరలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందాక మనం మిగిల్చిన షుగర్ని ఇందులో వేసుకుని చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకోవాలి. మనకు అచ్చం బేకరీ స్టైల్ టేస్ట్ రావాలి అంటే ఇవి ఖచ్చితంగా వేయాల్సిందే. ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా వేసుకుని ఒకసారి మరలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లో జల్లెడ పెట్టి 1 కప్పు మైదా వేసుకుని అలాగే మంచి టేస్ట్ అండ్ కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకుని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించిన పిండిలోకి మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, ఆరెంజ్ జ్యూస్ని ఇందులో వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. దీన్ని అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఒకవేళ అది రాదు అనుకుంటే కనుక ఓన్లీ 1 డైరెక్షన్లో దీన్ని కలుపుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ని అలాగే గ్రైండ్ చేసుకున్న మిల్క్ మిక్సర్ని కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. అలాగే ఈ స్టేజ్లో వెనిలా ఎసెన్స్ కానీ మీ దగ్గర ఉంటే ప్లమ్ ఎసెన్స్ అయినా సరే మీరు వేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో వెనిగర్ని కూడా వేసుకోవచ్చు. వెనిగర్ అయితే నేను వేయట్లేదు. మనం ప్లమ్ కేక్ చేసుకోవడానికి కేక్ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని ఇందులోకి మీకు బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదు అంటే ఫ్లోర్తో డస్ట్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని టిన్లోకి వేసుకుని ఒకసారి ట్యాప్ చేసి 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసిన కడాయిలోకి దీన్ని అయితే మనం పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్లో పెడుతున్నాను. మీరు కావాలంటే కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో అయితే పెట్టుకోవచ్చు. కుక్కర్లో బేక్ చేయాలి అనుకుంటే కనుక కుక్కర్కున్న రబ్బర్ని అలానే ఉంచేసి విజిల్ని మాత్రం తీసేయాలి. మీరు కావాలి అనుకుంటే కేక్కి ఇక్కడే నట్స్ వేసి మీరు పెట్టొచ్చు. కాకపోతే మనం కేక్ ప్రిపేర్ చేసే లోపు అది లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి నేనైతే ఒక 35 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూసేటప్పుడు అయితే డ్రై ఫ్రూట్స్ వేసాను. ఈ కేక్ని బేక్ చేయాలంటే స్టవ్ పైన మనకి మినిమం 45 to 50 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ నేను చెప్పబోయే చిన్న టిప్ ఏంటంటే అస్తమానం కేక్ అయిందా లేదా అని చెప్పి మనం మూత ఓపెన్ చేసి చూస్తే కనుక కేక్ అయితే మనకి ఇలా పొంగదు. సో ఖచ్చితంగా కేక్ చేసేటప్పుడు 35 మినిట్స్ లోపు అయితే మీరు అసలు మూత తీయకండి. అలాగే ఇక్కడ నేనైతే నట్స్ వేసేసి కేక్ రెడీ అయిందో లేదో నేను ఒకసారి నైఫ్ పెట్టి గుచ్చి చూసాను. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే బయటకు తీసేసి చల్లారిన తర్వాత దీని చుట్టూ స్క్రేప్ చేసి దీన్ని అయితే ఫ్లిప్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ క్రిస్మస్కి ఇంట్లో ప్లమ్ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా కూడా వచ్చింది. చూడటానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంది. కేక్ కట్ చేసినా కూడా లోపల మాయిస్ట్గా మెత్తగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.